నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం గురువు అనే గ్రహం 6, 8, 12 భావాల్లో దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఈ గురువు నుంచి 6, 8, 12 భావాల్లో ఏ ప్లానెట్స్ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఇవి జనరల్గా ఏంటంటే భృగునాడి సిద్ధాంతం ప్రకారం మనం చదువుకున్న అంశాలు. వీటిల్లో మనకి చాలా వరకు మ్యాచ్ అవుతుంటాయి. భృగునాడి సిద్ధాంతం అనేది చాలా గొప్ప సిద్ధాంతం. అది కూడా గురువుని జీవకారకుడిగా తీసుకున్నారు దాంట్లో. సో అందువల్ల ఏంటంటే ఎవరికైనా కూడా ఇవి చాలా వరకు టాలీ అవుతాయి అన్నమాట. అబవ్ 40 ఇయర్స్ ఉండే వాళ్ళకి, తర్వాత ఆఫ్కోర్స్ 30+ నుంచే మ్యాచ్ అవ్వచ్చు. కానీ గురువు జీవకారకుడు, అసలు తాను జీవుణ్ణి, నేను ఒక రకమైన ఈ జీవితంలోకి ఎందుకు వచ్చాను ఏంటి అనే ఒక జీవాత్మ భావం అనేది అతనికి కలిగిన తర్వాతే ఈ ఫలితాలు ఎక్కువగా వాళ్ళు గమనించవచ్చు మనం. కోర్స్ మీ లగ్నాధిపతిని బట్టి, మీ లగ్నం బట్టి మీ యొక్క ప్రిఫరెన్సెస్ వేరుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి లగ్నం వేరుగా ఉంటుంది కదా. సో ఇది అనేది భృగునాడి సిద్ధాంతం అట్లా కాదు. ప్రతి ఒక్కరి లగ్నాధిపతి గురువే వాళ్ళ దృష్టిలో. సో అందుకని ఏంటంటే గురువుని జీవకారకుడిగా తీసుకున్నారు. ఎవరి జాతకంలో అయినా సరే గురువు నుంచి 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ ఏ ప్లానెట్స్ పడతాయో దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముఖ్యంగా ఈ 6, 8, 12 భావాల్లో గురువుగానే ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు యాజ్ పర్ భృగునాడి సిద్ధాంతం ప్రకారం, లేదు లాల్ కితాబ్ కానీ ఎనీథింగ్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎట్లంటే యాక్చువల్గా గురువు 6వ ఇంట్లో ఉంటే కాలపురుషుడి చక్రంలో 6వ భావం అనేది కన్యా రాశి అవుతుంది, అంటే బుధుడి రాశి. సో గురువు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది డెఫినెట్గా అనేది మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీలో బాగా పైకి వస్తారు. సర్వీస్ అనేది ఏ రకంగా సర్వీస్ చేయొచ్చు, ఇక్కడ బుధుడిది కాబట్టి డెఫినెట్గా సీఏ కానీ, అకౌంటెంట్ కానీ, తర్వాత ఎదుటి వాళ్ళ తప్పుల్ని కానీ ఆడిటింగ్ చేస్తారు చూసారా. సో ఎక్కడ పిట్ ఫాల్స్ ఉన్నాయని. సో ఎందుకని సీఏ వాళ్ళు, లాయర్స్ ఈవెన్ తప్పులు కరెక్ట్గా వాళ్ళు ఫైనలైజ్ చేయగలరు. సో లాయర్స్కి బాగా ఉపయోగపడే అంశం గురువు 6వ ఇంట్లో ఉంటే. సో తర్వాత సర్వీసు, సేవ చేసే ఇండస్ట్రీ అంటే ఇంకా ఏంటి, బ్యాంకింగ్ సెక్టారు. సో అది కూడా ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం. సో ఈ గురువు వచ్చి 2వ ఇంటిని చూస్తుంది కాబట్టి ధనస్థానాన్ని. ఇది జన్మలుగా ఇది మనం ఏం మాట్లాడుకుంటాము, 6వ ఇల్లు అంటే అర్ధస్థానం, అంటే 2, 6, 10 అర్ధ త్రికోణంగా మనం తీసుకుంటాం. సో ఈయన 10వ ఇంటిని అంటే ఖచ్చితంగా ఇక్కడ 6వ ఇంట్లో కూర్చొని 5వ దృష్టితో 10వ ఇంటిని చూస్తాడు. సో వీళ్ళు సంపాదించిన డబ్బులు ఏవైనా కానివ్వండి అవి సత్కర్మలకు ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా అంటే దాన్ని ఏమంటారు, చీటింగ్ చేసి సంపాదించిన డబ్బులు అలాంటివి అనేవి చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ కాదు, నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గురువు అనే వ్యక్తి దశమాన్ని చూస్తున్నాడు, కర్మక స్థానాన్ని డెఫినెట్గా. సో గురువు యొక్క దృష్టి చాలా మంచిది అంటారు. సో ఆ కర్మలు మంచి కర్మలకే ఉపయోగిస్తారు వీళ్ళు సంపాదించిన సంపద అంతా కూడా. ప్లస్ 6వ భావం అనేది మనకి డిఫికల్టీస్, కష్టాలు, ఛాలెంజింగ్స్ అంటే మీకు తెలుసు కదా ఛాలెంజెస్ అంటే ఖచ్చితంగా కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ రాయడంలో. సో వాటిలో అంటే మీ జీవితంలో ఎప్పుడైతే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయో, లేదు కాంపిటేటివ్ టైం వచ్చిందో అప్పుడు మీ యొక్క పర్సనాలిటీలో మంచి ట్రాన్స్ఫర్మేషన్, మంచి ఎవాల్వ్ అనేది జరుగుతుంది డెఫినెట్గా. సో దాన్ని ఏమనుకుంటారంటే చాలామంది గురువు 6వ ఇంట్లో ఉంటే అప్పులు కూడా ఉంటాయి. ఇంకోటి అప్పులు బాగా క్రియేట్ చేపిస్తాడు. సో కానీ మీ యొక్క అభివృద్ధికి మాత్రం అవి మంచిగానే ఉంటాయి. ఇంకొకటి ఇదే గురువు అప్పులు తీర్చే యోగ్యతను కూడా ఇస్తాడు 6వ ఇంట్లో ఉన్న గురువు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 6వ ఇంట్లో ఉన్న గురువు ఇంకా ఆరోగ్యరీత్యా మాత్రం మీకు లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, అంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, సైనస్. సో ఇవన్నీ కూడా గురువు ఇచ్చే 6వ ఇంట్లో ఇచ్చే ఆరోగ్యకరమైన ఇబ్బందులు. ఆరోగ్యకరమైన కదా, ఆరోగ్యపరమైన సో ఆరోగ్యపరంగా చూస్తే ఇటువంటి ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ డైజెషన్ పవర్ వీక్గా ఉండడం, వీక్ డైజెషన్, ఆ లివర్ ఇష్యూస్ ఏదో ఒక రూపంలో మనకి ఎంటర్ అవ్వడం, సో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, బెల్లీ పెద్దదైపోవడం. సో ఇట్లాంటివన్నీ కూడా గురువు 6వ ఇంట్లో ఉంటే ఒక్కోసారి అవకాశాలు ఉండనే ఉంటాయి. ఇంకొకటి వీళ్ళు ఎప్పుడైతే జీవితంలో కష్టాలు పడుతున్నారు, ఇంకా ఇది మనం ఎదగడానికి వచ్చే సమయం అని గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. అవి వచ్చినాయి, మీ జీవితంలో మంచి కష్టాలు వచ్చినాయి అంటే మీరు ఖచ్చితంగా తొందరలో మీరు భాగ్యోదయం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మెయిన్ గురువు 6వ ఇంట్లో ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత వీళ్ళు చాలామంది అంటే ప్రొఫెషన్స్ రీత్యా నేను చెప్పిన 4-5 ప్రొఫెషన్స్ చాలా వరకు బాగా సూట్ అవుతాయి. ఇదే చేస్తారా అనే పాయింట్లో అంటే వాటికి సంబంధించిన అంశాల్లో వీళ్ళకి జ్ఞానం అనేది బాగానే ఉంటుంది. సో ఇంకొకటి వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఈ గైడెన్స్ అనేది లైఫ్లో సరైన టైంకి రాకపోవడం వల్ల
అంటే జీవితంలో ఎటు పోవాలి ఏంటి అనేది సరిగ్గా, అంటే గురువు కదా, సో గురువు జాతకంలో బాగుంటే డైరెక్షన్స్ త్వరగా వస్తుంది లైఫ్లో. అదర్వైజ్ లేకపోతే కొంచెం మంచి డైరెక్షన్లో వెళ్తున్నారా లేదనేది వాళ్ళకే అర్థం కాదు. సో తర్వాత పోయిన జన్మలో గురువు సేవ సరిగ్గా చేయనందువల్ల కూడా గురువు 6వ ఇంట్లోకి వస్తాడు. సో అందువల్ల ఈ జన్మలో మీరేంటంటే గురువు సేవ చేయడం, గురువు వాళ్ళకి ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసుకొని వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం, సో గురు శుశ్రూష అంటారు తెలుగులో జనరల్గా. సో అది కూడా మీకు మంచి బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వీళ్ళు చేసిన దీనికి కొంతమంది హెల్ప్ చేసిన దానికి రిగ్రెట్ఫుల్, అంటే కొంతమందికి సరిగ్గా గ్రేట్ఫుల్గా ఉండరు అంటుంటారు. కానీ బట్ మీరు కానీ ఎవరైతే ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ విషయంలో మీరు బాగా గుర్తుపెట్టుకొని తిరిగి హెల్ప్ చేయడం అనేది మీకు బాగా మంచిగా ఉపయోగపడే అంశం. ఇంకొకటి 6వ ఇంట్లో ఉన్న గురువు సంతానాన్ని, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ఎక్స్పెన్సెస్ వల్ల, భార్య యొక్క నేచర్ వల్ల కొంచెం ఒక్కోసారి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సో సంతానం కూడా కొంతమందికి లేట్గా ఇవ్వడం చూశాను, ఎందుకంటే సంతానకారకుడు కదా బేసిక్గా ఆయన. సో దుస్థానాల్లో ఉన్నప్పుడు సంతాన విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. అది ఫస్ట్ బేసిక్ రూల్ అది. సో ఎడ్యుకేషన్ కూడా దూరంగా వెళ్ళి చదవాల్సి రావడం, అంటే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి చదవాల్సి రావడం, మీ యొక్క లక్ కూడా జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత షైన్ అవ్వడం చూడొచ్చు మనం. సో ఇవన్నీ గురువును 6వ ఇంట్లో ఉన్నప్పుడు మనం గమనించవచ్చు. అదే గురువు 8వ ఇంట్లో ఉంటే, గురువు 8వ ఇంట్లో ఉన్న వాళ్ళకి జనరల్గా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈవెంట్స్ చాలా వరకు జరుగుతాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేది వీళ్ళ జీవితంలో ఎక్కువగా చూస్తారు. కాలపురుషుడి చక్రంలో 8వ భావం ఏమవుతుంది, వృశ్చికం అవుతుంది. సో వీళ్ళ యొక్క పర్సనాలిటీ కూడా కొంత రివీల్ చేయలేని వ్యక్తిత్వం అయి ఉంటుంది. సో కరెక్ట్గా ఎవరు గెస్ చేయలేని పరిస్థితి అనమాట వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఈ గురువు అంటే మీ జీవితంలో ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా అదొక అభివృద్ధికరమైన అంశమే జరుగుతుంది జీవితంలో డెఫినెట్గా. అంటే బాగా ఇంకా డౌన్ ఫాల్ అయిపోతున్నాము, ఇంక పీక్లోకి వచ్చేసా ఉన్నప్పుడు మీలో ఉన్న ఆ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మీరు గురువు అనేది అప్పుడు భాగ్యోదయాన్ని ఇచ్చే పరిస్థితులు వస్తుంటాయి. లేదు మీ జీవితంలో ఎవరైనా చనిపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ వల్ల కూడా మీ జీవితంలో కొంచెం అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీరేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సో అటువంటి 8వ భావ లక్షణాలు వీళ్ళుండనే ఉంటాయి. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలను ఇస్తుంది. 8వ ఇల్లు అనేది దీర్ఘకాలిక రోగం. సో డెఫినెట్గా షుగర్ కావచ్చు, లేదు థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, లేదు బీపీ కావచ్చు, ఏదైనా ఒక లాంగ్ టర్మ్ డిసీజ్ని ఇచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి 8వ ఇంట్లో ఉంటే. సంతాన విషయంలో ఎలాగూ లేటు, లేదా ఒకవేళ పుట్టినా వాళ్ళకి దూరంగా ఉండడం, సో ఇవి కూడా చూడొచ్చు మనం 8వ భావంలో ఉన్న గురువు వల్ల. ఒక్కోసారి లీగసీ వల్ల డబ్బులు బాగా రావచ్చు. వారసత్వ ఆస్తులన్నీ కూడా మనకి తెలుసు కదా 8వ ఇల్లు. సో వారసత్వం, పూర్వీకుల ఆస్తి అంటే ఓన్లీ ఈ మన యొక్క మీ నాన్నగారు సంపాదించింది కాదు, మీ తాతగారు సంపాదించింది కాదు, ఈవెన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినవి కూడా మన మెహనత్, అంటే మన మెహనత్ అంటే హిందీలో వచ్చి కష్టం అంటారు. మన యొక్క శ్రమ లేకుండా వచ్చిన సంపాదన అంతా కూడా పూర్వీకుల ఆస్తి కిందకే చెప్పాలి. అంటే అది వేరే వాళ్ళది ఆస్తి. సో ఇది 8వ భావం దాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీకు జీవితంలో అటువంటి జరుగుతాయి మీకు. సో దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. కొంతమందికి స్టాక్ మార్కెట్లో డబ్బులు రావడం, సో కొంతమంది పోతా వీళ్ళకి రాసిచ్చిపోవడం, సో ఇట్లాంటివన్నీ ఈ 8వ భావంలో ఉన్న గురువు వల్ల కూడా జరుగుతాయి చాలామందికి. తర్వాత మనకి 12వ భావంలో ఉన్న గురువు మనకి ఏంటి ఇండికేట్ చేస్తాడు అంటే 12వ భావం అయినా కూడా ఏదైనా కూడా కారకత్వ విషయాల్లో డిలే చేస్తాడు. కొంతమందికి మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు పుట్టే విషయంలో, ఒకవేళ ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, పిల్లల్ని తొందరగా ఇస్తాడు. అది ఇంకా ఫర్దర్గా గురువు ఉన్న పొజిషన్ బట్టి చెప్పాల్సి ఉంటుంది. బట్ ఏదో ఒకటి మీకు హెల్త్ పాయింట్లో ఖచ్చితంగా సైనస్ ప్రాబ్లం కానీ, ముక్కుతో ప్రాబ్లం కానీ, లేదు ఏదైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, లివర్ కొంచెం ప్రాబ్లం ఉందండి, ఏదైనా దాన్ని అంటుంటారు కదా ఫ్యాటీ లివర్ అనడం, సో ఇలాంటివన్నీ కూడా 12వ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకొకటి, మీరు శుభ ఖర్చులు, అంటే ఈ 12వ ఇల్లు అంటే ఖర్చు స్థానం కాబట్టి మీరు గుడులకి, దేవాలయాలకి, లేకపోతే ఏదైనా దాన ధర్మాలకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా టెంపుల్కి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గానో, ట్రస్ట్ బోర్డు గానో మెంబర్ గానో ఉండే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క లక్ కూడా 12వ ఇల్లు అంటే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత మీ యొక్క లక్ షైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ 12వ భావంలో ఇంకా మనం ఏం చూడొచ్చు అంటే బెడ్ కంఫర్ట్స్ చూడొచ్చు. సో మీరు ఏంటంటే ఎప్పుడైనా కూడా నిద్రకి మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ నిద్ర పట్టేస్తుంది అనమాట మీకు. అటువంటి ఒక యోగం ఉందన్నమాట. సో అఫ్కోర్స్ వాళ్ళు టెంపుల్స్కి దగ్గరలో ఉంటే వీళ్ళ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది అనేది కూడా నేను గమనించాను. సో అఫ్కోర్స్ వీళ్ళు ఏంటంటే గురువు 12వ ఇంట్లో ఉండి 4వ ఇంటిని చూస్తున్న బట్టి డెఫినెట్గా వీళ్ళ యొక్క గృహ సౌఖ్యం అనేది ఉండనే ఉంటుంది. కాకపోతే జన్మస్థానం నుంచి దూరంగా ఇల్లులు కొంటారు.
అక్కడ కొన్ని ఇల్లులు భాగ్యోదయాన్ని ఇస్తాయి. సో అట్లా గురువు 12వ ఇంట్లో ఉంటే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇంతవరకు మనం గురువు 6, 8, 12 ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూస్తాం. అదే గురువు నుంచి 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ, ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి. కుజుడు భూమి కారకుడు, బ్రదర్స్ కారకుడు, మీ యొక్క ధైర్య సాహసాల కారకుడు. అఫ్కోర్స్ వీళ్ళు ఏంటంటే కుజుడు భూమి కారకుడు కాబట్టి ఈ గురువు నుంచి ఈయన దుస్థానాల్లో ఉన్నాడు కాబట్టి మీరు భూమికి సంబంధించిన ఇష్యూస్లో పోయిన జన్మలో ఏదో కరెక్ట్గా చేయలేదు కాబట్టి ఈ జన్మలో భూమికి సంబంధించిన ఇష్యూస్ అసలు రియల్ ఎస్టేట్లో కానీ నష్టపోవడం కానీ, తర్వాత ఏదైనా ఇరుక్కుపోవడం కానీ, దాని కోసం కోర్టు చుట్టూ తిరగడం కానీ, దానివల్ల గొడవలు పెరగడం కానీ, సో ఏదో ఒకటి మీకు 100% ఈ జీవితంలో అది వెంటాడుతూనే ఉంటుంది. సో నేనేమంటానంటే ఈ భూమికి సంబంధించిన విషయాలు మీరు ఇబ్బందులు చేశారు కాబట్టి లాస్ట్ బర్త్లో, ఈ బర్త్లో మీరు చెట్లు నాటడం, చెట్లుని మీరు దానంగా మీ పుట్టినరోజు ఇవ్వడం కానీ, మీ పుట్టిన తిథి రోజు దానంగా ఇవ్వడం కానీ చేయగలిగితే ఆ యొక్క ఇది కొంతవరకు ఉపశమనం పొందుతారు. అఫ్కోర్స్ అది కర్మ బ్యాలెన్స్ థియరీ అది. కాకపోతే ఇచ్చే ఫలితాలు అవి ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సిందే, భూమి వల్ల ఇబ్బందులు పడాల్సిందే ఈ జన్మలో. మీరు మీ జీవితంలో భాగ్యోదయం బాగుండి నెక్స్ట్ నవాంశలో గురువు మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా ఈ యొక్క సలహా మీకు వినపడుతుంది, అది మీరు చేస్తారు, దాని నుంచి కొంచెం బయటపడిపోతారు. మనం అనుకుంటుంటాం జనరల్గా రెమెడీస్ వర్కౌట్ అవుతాయా కాదా అనేది కొన్ని ఒక్కోసారి డౌట్ వస్తుంటుంది. కాకపోతే కొంతమంది నేను చూశాను, వాళ్ళు వినాల్సి ఉన్నప్పుడు టైంకి ఆ టైంకి గురువు దొరుకుతాడు, కరెక్ట్గా చెప్తాడు. కొంత తగ్గద్ది, డెఫినెట్గా జరుగుద్ది, నో డౌట్. అది మీకు ఆ ఫీలింగ్ వస్తుంది, తెలిసిపోతుంది. సో గురువు నుంచి ఇట్లా అంటే మీరు బ్రదర్స్తో కూడా మీ చెల్లెలు కానీ తమ్ముడు కానీ వీళ్ళతో ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న జరిగిన అంశాల పట్ల మీరు ఇబ్బందులు పడడం, సో వాళ్ళ జీవితాలను సరిదిద్దేసిన పనిలో మీరు ఎంత చేసినా వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, సరైన కృతజ్ఞత భావం లేకపోవడం, ఇవిగో చూడొచ్చు. సో ఇది గురువు నుంచి 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు. సో అట్లాగే గురువు నుంచి శుక్రుడు ఉన్నాడు అనుకోండి 6, 8, 12 భావాల్లో, డెఫినెట్గా మీరు వైఫ్ విషయంలో కానీ రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోయిన జన్మలో ఒక సరైన సేవ చేయనందువల్ల, ఏదో ఒక రూపంలో మనం దాన్ని న్యాయం చేయలేనందువల్ల మీకు శుక్రుడు అక్కడ పడతాడు. సో దానివల్ల ఏమవుతుంది, గురువు నుంచి శుక్రుడు అట్లా పడితే డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఇండికేట్ చేస్తాడు. మీరు తను కొంతకాలం విడిపోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. అఫ్కోర్స్ అది కరెక్ట్గా రిలేషన్షిప్ని కొంతమంది ఏంటంటారు జాబుల పరంగా విడిపోవచ్చు. ఆమె ఒక చోట జాబ్ అయితే ఇతను ఒక చోట జాబ్ చేస్తుండొచ్చు, అట్లా విడిపోవచ్చు. అది మంచిగా లేదా చెడుగా లేకపోతే ఇంకొకటి ఇంకా ఎట్లా చూడాలి దీన్ని అని అంటే ఇంకా అప్పుడు సప్తమం, అష్టమము, తర్వాత నవాంశ, ఇన్ని చాలా పారామీటర్స్ ఉంటాయి. బట్ బేసిక్ రూల్ ఏంటంటే ఈ కారకత్వాన్ని వీళ్ళు పోయిన జన్మలో డెఫినెట్గా ఏదో సరైన ఇదిలో చూడనందువల్ల వీళ్ళకి గురువు నుంచి అష్టమంలో కానీ 6వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ శుక్రుడు పడ్డాడని చెప్పచ్చు. సో భార్య యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీకు ఇబ్బందులు కలగచ్చు. మీకు ఒకవేళ శుక్రుడు కిడ్నీస్కి చూపిస్తాడు కాబట్టి కిడ్నీ సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు. సో ప్రైవేట్ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క ఫిజికల్ దీని ప్రకారం చెప్పడం. రిలేషన్షిప్స్లో మీరు అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయలేకపోవడం కావచ్చు, సరైన రిలేషన్ నిన్ను అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఈ జీవితంలో సరిగ్గా దొరకపోవచ్చు పార్ట్నర్స్. సో ఇవన్నీ కూడా గురువు నుంచి శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు. సో శని ఉన్నాడు అనుకోండి, కర్మకారకుడు శని. పోయిన జన్మలో మీరు ఈ కర్మల్ని మీరు పోస్ట్పోన్ చేసినందువల్ల బద్ధకంతో మీరు కరెక్ట్గా అప్పగించిన బాధ్యతలు మీరు చేయలేనందువల్ల ఈ జన్మలో మీరేంటంటే మీరు ఎంత కష్టపడ్డా మీకు ఎంత వర్తున్నప్పటికీ మీకు తగ్గ గుర్తింపు రాకపోవడం, ఎర్లీ పార్ట్ ఆఫ్ లైఫ్లో చాలా ఇబ్బందులు పడడం, ప్రొఫెషనల్గా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ మీరు అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోవడం కానీ జరగచ్చు. సో దానివల్ల ఏం చెప్తారు, ఈ జన్మలో మీరు ఎవరైతే లేబర్ ఉంటారో లేకపోతే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంత చూసి గుర్తింపునిచ్చి వాళ్ళ పొజిషన్ పెంచడం చేయగలిగితే మీరు కొంచెం అది రెమెడీస్ చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా మీకు అప్పగించిన బాధ్యతలు ఏవైతే ఉంటాయో సాయశక్తిలో ట్రై చేసి ఈ జన్మలో వాళ్ళకి న్యాయం చేయడానికి ట్రై చేయండి. సో చాలామందికి ఇది నేను చూస్తున్నాను, గురువు నుంచి 6, 8, 12 స్థానాల్లో శని ఉన్నప్పుడు వాళ్ళు సరైన గుర్తింపు, వాళ్ళకి పనికి తగ్గ గుర్తింపు లేకపోవడం, సక్సెస్ రావడానికి చాలా కష్టపడాల్సి రావడం అనేది చూస్తుంటాం. కొంతమందికి ఈజీగా వస్తుంటాయి. నేను అంతకుముందు కూడా చెప్పున్నాను, గురువు నుంచి కోణస్థితిలో కానీ శని ఉంటే, లేదు 11వ ఇంట్లో కానీ శని ఉంటే చాలా తొందరగా ఉంటుంది జీవితంలో సక్సెస్ అని. అఫ్కోర్స్ అది ఒక సిద్ధాంతం. ఇదేంటంటే గురువు నుంచి 6, 8, 12 ప్లేసుల్లో శని ఉన్నప్పుడు. సో శని కాలపురుషుడి చక్రంలో మోకాళ్ళు, కీళ్ళు వీటి నుంచి ఇబ్బందులు పడడం, నొప్పులు రావడం, తర్వాత
దాన్ని ఇంకా మనం చెప్పాలంటే శనికి సంబంధించిన ఈ జబ్బుల్లో మెయిన్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. జనరల్గా జాయింట్ పెయిన్స్ అంతా కూడా ఈయనకి సంబంధించిందే. సో వాత రోగం వల్ల ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా గురువు నుంచి 6, 8, 12 స్థానాల్లో శనిదేవుడు ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో గురువు నుంచి 6, 8, 12 స్థానాల్లో బుధుడు ఉంటే ఏంటి? బుధుడు ఎవరు? మన కమ్యూనికేషన్ ప్లానెట్, మేనమామ, తర్వాత మన యొక్క ఫ్రెండ్స్. సో ఈ యొక్క కమ్యూనికేషన్ అబిలిటీ ఇవన్నీ కూడా చెప్తారు. కాకపోతే గురువు నుంచి నేను చూసిన వాళ్ళు అంటే ఈ బుధుడు ఉన్న పొజిషన్ను ఆయన ఎట్లున్నాడు, ఇంకేదైనా చెడు గ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభగ్రహ దృష్టి ఉంటే ఇవన్నీ ఉండవు పెద్దగా. కాకపోతే బేసిక్ థీమ్ చెప్తున్నాను. సో ఇట్లా గురువు నుంచి బుధుడు 6, 8, 12 స్థానాల్లో ఉంటే డెఫినెట్గా మీరు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% సరైన న్యాయం చేయలేకపోతారు. మీరు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉండకపోవచ్చు. లేదు గురువు నుంచి 6, 8, 12 శని ఉన్నప్పుడు కూడా ఇది కూడా వర్కౌట్ అవుతుంది. మీరు చదివిన చదువుకి చేసే జాబ్కి కానీ లేకపోతే వ్యాపారానికి తేడా ఉండొచ్చు. ఈ బుధుడు కూడా అంతే. మీరు చదువులో అడ్డంకులు తెప్పియచ్చు డెఫినెట్గా. తర్వాత ఫ్రెండ్స్తో కొంచెం విభేదాలు రావచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ మోసం చేయొచ్చు. సో సరైన న్యాయం మీరు చేయనందువల్ల పోయిన జన్మలో ఆ ప్లేసుల్లో పడతాయన్నమాట బుధుడు. అందువల్ల ఈ జన్మలో ఏంటంటే మీకున్న సర్కిల్లో మీరు న్యాయం చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు చేసినా కూడా క్షమించే గుణం నేర్చుకోండి. ఎందుకంటే పోయిన జన్మలో చేశారు కాబట్టి ఈ జన్మలో మీకు అటువంటి వాళ్ళు దొరుకుతారు. అఫ్కోర్స్ లర్నింగ్ స్కిల్స్ అంటే నాలెడ్జ్ అన్నీ బాగానే ఇచ్చినా కూడా అది సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి అనమాట. చాలా సంవత్సరాల నుంచి మీ నాలెడ్జ్ ఉంటుంది, బట్ దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే ఇది రాదు, ప్లాట్ఫామ్ రాదు మీకు. సో అది కూడా ఒక రకమైన గురువు నుంచి 6, 8, 12 స్థానాల్లో బుధుడు ఉంటే. సో ఇదొకటి ఉంది. ఇలా మనం ప్రతి ప్లానెట్ అండి, కుజుడు, శని, బుధుడు, ఇంకపోతే శుక్రుడు మాట్లాడుకున్నాం. ఇంకపోతే ఎవరున్నారు? రవి, చంద్రుడు. సో రవి అయితే తండ్రితో రిలేషన్షిప్ సరిగ్గా ఉండకపోవడం. సో తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావడం. మీ తండ్రి వయసుతో ఉన్న వాళ్ళతో సరైన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోవడం. మామగారితో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం. సో పెద్ద కొడుకు అంటారు రవి అంటే ఇంట్లో, చంద్రుడు అంటే పెద్ద కూతురు అంటారు. సో పెద్ద కొడుకుతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావడం. తర్వాత ఎముకల పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావడం. తర్వాత బైల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, మీకు శరీరంలో వేడి వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడడం. తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే రికగ్నిషన్ పొందడంలో లైఫ్లో కొంచెం లేట్ అవ్వడం, సరైన గుర్తింపు రాలేదనే ఒక ఫీలింగ్ ఉండనే ఉంటుంది. సో మీకు మీ ఫాదర్కి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో చోట ప్రాబ్లం ఉండనే ఉంటుంది. లేదు ఆయన ఆరోగ్యం అన్నా కూడా ఆయన ఆరోగ్య ఇబ్బందుల వల్ల మీరు జీవితంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో ఇది ఒక రకంగా గురువు నుంచి రవి 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు. అదే ప్లేస్లో చంద్రుడు అనుకోండి, తల్లి. సో తల్లి యొక్క అనారోగ్యము, తల్లితో మీతో కొంచెం సంబంధాల విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడడం, లేదు తల్లి ఒక చోట మీరు ఒక చోట పెరగడం. సో అట్లా ఆ రిలేషన్షిప్స్లో ఏదో ఒక రూపంలో మనకి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. లేదు తన యొక్క ఆరోగ్యం కొంచెం బాగా లేకుండా ఉండడం, మీరు జన్మస్థానం నుంచి మీ తల్లి నుంచి దూరంగా వెళ్ళవలసి రావడం. తర్వాత సొసైటీలో ఏదైనా ఒక గిల్ట్ అంటే ఒక తప్పు చేసామన్న ఒక భావన, సొసైటీలో ఇది ఇక్కడ ఉండలేము మనం, ఇంకో చోటకి వెళ్ళిపోదాం అనే ఒక భావన కూడా తెప్పిస్తాడు ఒక్కోసారి. సో అది కూడా గురువు నుంచి చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో కఫ ప్రకృతి చంద్రుడిది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావడం అది కూడా చూడొచ్చు మనం. సో జలుబు దగ్గు ఎక్కువగా ఉండడం, ఊపిరితిత్తుల్లో నెమ్ములు పేరుకుపోవడం, ఇవన్నీ కూడా చంద్రుడికి సంబంధించిన రోగాలే. సో ఇది బేసిక్గా మనం మాట్లాడుకోవచ్చు. సో గురువు నుంచి చంద్రుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత రాహుకేతువుల గురించి అది ఉండే అవకాశం లేదు కదా, ఎందుకంటే గురువుతో కేతు కలుసునంటే సప్తమంలో రాహు ఉంటాడు, గురువుతో రాహు కలుసునంటే కేతు సప్తమంలో ఉంటాడు. సో దెర్ ఈజ్ నో పాసిబిలిటీ. సో ఇది మెయిన్ బేసిక్గా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో బట్ రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చెప్పాను, కొన్ని చెప్పుండకపోవచ్చు కానీ బట్ మిగతా వీడియోస్లో కవర్ చేస్తుంటాను. సో ఇదండి ఈ వీడియో. మీ రాజేష్, నమస్కారం.